దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలను నిర్ణయించాలని, కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలను విడనాడాలని, దేశ సంపదలను కొంతమంది బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమంలో భాగంగా సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా సుభాష్ రోడ్, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్, బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా సదాశివపేటలో కొన్ని పరిశ్రమలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సదాశివపేట పట్టణంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగస్తులు సదాశివపేటలో భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో కార్మిక హక్కులు మొత్తం కాలరాస్తా ఉన్నారు. కార్మికుల గురించి ఆలోచన చేయట్లేదు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయట్లేదు. కానీ కేవలము పెట్టుబడుల కోసము బడా పెట్టుబడులు తయారు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ 9 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి 36 కోట్ల మంది కార్మికుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు దేశానికి సంపద మేము కష్టపడతా ఉన్నాం. దేశానికి సంపద ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు కష్టపడుతూనే ఈరోజు సంపద వస్తూ ఉంది. కానీ వచ్చే సంపద మొత్తము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.